ఫజ్లుర్ రెహమాన్ ఆ పేరును బట్టి అతని అజెండా ఏముంటుంది, అతని ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అతను ఈ క్యాప్షన్ చూడండి, బీజేపీ సంబంధిత టెర్రరిస్టులు ఈ దేశంలో అని చెప్పేసి. రెహమాన్ బీజేపీ సంబంధిత టెర్రరిస్టులు అని చెప్పేసి నువ్వు అంటున్నావు, కానీ ఈ దేశంలో ఇప్పటిదాకా జరిగిన బాంబ్ బ్లాస్ట్లకి, ఇప్పటిదాకా పోయిన ప్రతి ప్రాణానికి కారణం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి చొరబాటు ద్వారా వచ్చిన ఇస్లామిక్ ఉగ్రవాదులు. ఆ విషయాన్ని నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక రామేశ్వరం కేఫ్ కేసు, ఎన్ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఐఏ బీజేపీ కార్యకర్తగా ఉన్న సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. తీర్థహళ్లిలోని ఒక మొబైల్ షాప్ కి చెందిన ఇద్దరు యువకులకు పేలుడుతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన అధికారులు ఇటీవల విచారించారు. ఇక్కడ విచిత్రం చూడండి, సాయి ప్రసాద్ అనే వ్యక్తిని, అతని పార్టీని, లేకపోతే అతని పేరుని చాలా బాహాటంగా ప్రచురించిన ఈ అగ్రిగేటర్ ఇద్దరు విషయంలో మాత్రం ఇద్దరు అనుమానితుల్ని ఇటీవల విచారించారు అని చెప్పేసి తప్ప ఆ అనుమానితుల పేర్లు ఏంటో చెప్పాల.